జపాన్‌లో కుక్క కరిస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో నేను మీకు చెప్తాను. నన్ను ఏ కుక్క కరవలేదు. నేను ఏ కుక్కని పెంచుకోవట్లేదు గానీ, నా ఫ్రెండ్ నాతో షేర్ చేసుకున్న ఎక్స్‌పీరియన్స్‌ని నేను మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీధి కుక్కలు ఉండవు. మోస్ట్‌లీ ఇక్కడ అందరూ గూడా వీళ్ళ జాపనీస్ బ్రీడ్స్ ఉంటాయి చాలా డాగ్స్ అకితా అని రకరకాల బ్రీడ్స్ అవన్నీ నాకు తెలీదు. కానీ పెంచుకుంటారు చక్కగా. అయితే కుక్కల వల్ల మనకి గానీ, మన వల్ల కుక్కలకు గానీ ఏదైనా జరిగితే లీగల్ కేస్ అయ్యి పోలీసులొచ్చి కేస్ ఫైల్ చేసి ఫైన్‌లు చార్జ్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. పొరపాటున మనం ఎవరైనా నడుచుకుంటూ కుక్కని పట్టుకొని నడుచుకుంటూ పోతా ఉన్నప్పుడు మనం వాటిని చూసి భయపడినా కూడా జాపనీస్ వాళ్ళు చాలా పొలైట్‌గా సారీ అని చెప్తారనమాట. సో ఇక్కడ కుక్కలు అరవడం అసలు ఉండదు. మోస్ట్‌లీ సైలెంట్‌గా ఉంటాయి. ఒక్కొక్కసారి 2 కుక్కలు కనపడి ఒకదాన్నొకటి చూసుకున్నప్పుడు అరుచుకుంటాయి తప్ప మనుషుల మీద అరవు. ఒకవేళ అరిచినా కూడా వాళ్ళ ఓనర్స్ సారీ చెప్తారనమాట. సారీ సుమిమాసెన్ అని చెప్తారు. సరే అసలు ఏం జరిగిందంటే ఒక పెద్ద ఆవిడకి 2 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలను పట్టుకొని నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆపోజిట్ లో ఇంకొక ఆవిడ వస్తుంది. ఇంకేమైందో అందులో ఒక కుక్క ఏం చేసిందంటే పొరపాటున ఆవిడ కాలుకు తగిలింది. సో భయపడతారు కదా వెంటనే. ఆవిడ భయపడి గట్టిగా అరిచింది. ఆ గట్టిగా అరిచేసినప్పుడే నా ఫ్రెండ్ ఉంటున్న అపార్ట్మెంట్ కింద ఇదంతా జరిగింది. వాళ్ళు పైనుంచి చూస్తున్నారంటే ఇన్సిడెంట్ అంతా. చూస్తా ఉన్నప్పుడు ఇక ఈవిడ సారీ చెప్తుంది. ఈ కుక్క ఉన్న ఆవిడ భయపడుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ వల్ల ఎవరైతే కుక్కని పెంచుకునే ఓనర్ ఉంటారో ఆ కుక్క వల్ల ఏదన్నా ఎదుటోడికి ప్రాబ్లం అయినా ఇబ్బంది అయినా కూడా మొత్తం వాళ్ళకి ఎక్స్పెన్స్ బేర్ చేయాలి ఉంటుంది. ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్స్ అనేది బీభత్సంగా ఉంటుంది. బ్యాండ్ అయిపోద్ది అనమాట. చాలా డబ్బులు అయిపోతాయి. కాబట్టి భయంగా అట్లనే సారీ చెప్తూ గిల్ట్గా ఉంటారు. సారీ చెప్తా ఉన్నారంట. ఆ 2 గంటలు వాళ్ళు అక్కడే ఉన్నారు. 2 గంటల తర్వాత పోలీసులు వచ్చారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. ఆ అరుపులిని ఏం జరిగింది ఏంటో అని చెప్పి వచ్చారంట. తర్వాత ఏం జరిగింది ఏంటో ఇంకా అంతసేపు బయట ఉంటే చూడరు కాబట్టి ఇట్లా జరుగుతుంది ఇక్కడ అని చెప్పి నాతో చెప్పింది అనమాట. సో జనరల్లీ ఇక్కడ కుక్కలు అరిచినా కూడా సమస్యే. అరిచినప్పుడు సారీ చెప్తారు. చిన్న పొరపాటున తగిలినా ఏదైనా చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంజురీ అయితే అది కరిచి మనకి ఏదైనా అయితే కనుక మనకి సంబంధించిన మెడికల్ ఎక్స్పెన్స్ అంతా ఓనరే భరించాల్సి ఉంటుంది. పోలీస్ కేసులు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం ఇట్లా ఇంత దాకా జరుగుతాయి అనమాట. అందుకే ఇక్కడ డాగ్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కుక్కలు మనకు నచ్చితే కొన్ని మనకి నచ్చినవి కనపడతాయి. క్యూట్గా ఉంటాయి చూడగానే. సో ఓనర్ దగ్గరికి వెళ్ళి వాటిని మనం టచ్ చేయొచ్చా అని అడిగితే చెప్తారనమాట అది డేంజరా కాదా అని. డేంజర్ కాకపోతే కనుక ముట్టుకోండి అని చెప్తారు. సో వాటిని మనం వెళ్ళి ముట్టుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. డేంజర్ అయితేనో లేదా మనకి కుక్కలు అంటే భయం అయితేనో అటు సైడ్ వెళ్ళకుండా ఉంటేనే మంచిది. సో అట్లా ఉంటుంది అనమాట అది.